హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఈరోజైతే నేను మా పారాయణం మీట్స్తో కలిసి వనభోజనాలకు వచ్చాను. ఫస్ట్ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి ఈ వనభోజనాల్ని స్టార్ట్ చేశాము. అయితే ఈ వనభోజనాల్ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఎందుకు చేస్తారు, ప్రయోజనాలేంటి, అంతేకాకుండా ఈ వనభోజనాల్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూద్దాము. వనభోజనాలను ఉసిరి చెట్టు ఉండే వనంలో ఆ చెట్టుని పూజించి ఆ చెట్టు నీడలో అందరూ కలిసి భోజనాలు చేస్తారు. మరి ఈ కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారు అంటే, ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ ఈ చెట్టులో కొలువై ఉంటారన్నది కథనం. అంతేకాకుండా కార్తీక మాసంలో వర్షాలు ముగిసి వెన్నెల రాత్రులు మొదలయ్యి సమశీతోష్ణ వాతావరణం ఉండడం వల్ల మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే మాసం. అందుకే ఈ మాసం వనభోజనాలకి శ్రేష్టమని పూర్వీకుల కథనం. ఇంత మంచి ఆచార మార్గాలను పూర్వీకులు మన కోసం ఎంత చక్కగా ఆలోచన చేశారు కదా. మరి ఉసిరి చెట్టు పక్కనే తులసి చెట్టు ఉంటే ఇంకా మంచిదంట. మేము వెళ్ళే తోటలో ఉసిరి చెట్టు పక్కన తులసి చెట్టు కూడా ఉంది. మేమైతే ఫుడ్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకున్నాము. మా పారాయణం మీట్స్ మొత్తం 50 మెంబర్స్. ఒక్కో ఐటెంని ఒక్కొక్కరం ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. కొన్ని ఐటమ్స్ని ఒక్కొక్కటి ఇద్దరేసి చొప్పున షేర్ చేసుకొని ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. వీటన్నిటికీ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ పావని గారు. ఫుడ్ ఐటమ్స్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని 9:30 కల్లా స్పాట్కి వచ్చేసాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసాం. మా బ్రేక్ఫాస్ట్ మెనూ చూడండి. మినపరొట్టె, ఉప్పిండి, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ విత్ జున్ను స్వీట్. భలే టేస్టీగా ఉన్నాయండి. తర్వాత ఏం చేసామో చూద్దామా. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణోపనిషత్, ఉసిరి చెట్టు వద్ద చదవవలసిన 21 నామాలు చదివాము. మేము ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి 7 గంటల వరకు మా టెక్కలిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పారాయణం చేస్తుంటాము. మా టీచర్ సూర్యవతి మేడం గారు. ఇంకా భగవద్గీత మేషారు కూడా మాకు చెప్పేవారు. ఆయన పరమపదించినందుకు మేము చాలా విచారిస్తున్నాము. మా బృందం పేరు శ్రీ వెంకటేశ్వర భక్త మండలి బృందం. ఈ బృందాన్ని ఆర్గనైజ్ చేస్తున్నది టంకాల పావని రాణి గారు. తరువాత వనభోజనాల్లో వినోదం కోసం చేసే ఆట పాట. మా గ్రూప్ లో ఉన్న అన్ని వయసుల వారికి సూట్ అయిన హౌసీ గేమ్ ని మేము సెలెక్ట్ చేసుకొని ఆడాము. ఇలా వనభోజనాలు చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే, వనభోజనాల్లో ఉండే ఆటపాట వల్ల కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇలా మేము ఆడుతూ ఉన్నామా. సుధారాణి ఆంటీ అయితే స్నాక్స్ సరఫరా. వీడియోలో కనిపిస్తున్నది పాల రొట్టె. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వాణిశ్రీ ఆంటీ గారు ప్రిపేర్ చేసి తెచ్చారు. నిత్యం వారి వారి పనుల్లో బిజీగా ఉండేవాళ్ళు ఇలా వనభోజనం పేరు పెట్టి కలుసుకొని ఆనందంగా గడపడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. గేమ్లో చాలా ఎంజాయ్ చేసాము. గేమ్ సెషన్ కంప్లీట్ అయిందిగా. ఇప్పుడు రీల్స్ సెషన్. ఇక్కడైతే బటర్ఫ్లైస్ మా చుట్టూనే తిరుగుతున్నాయి. చూడముచ్చటగా ఉన్నాయి. రీల్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. బట్ లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడు మా లంచ్లో ఫుడ్ ఐటమ్స్ ఏంటేంటో చూసేద్దామా. పాయసం, పెరుగారెలు, శనగల కూర, పులిహోర, మసాలా కూర, చిక్కుడుకాయ కూర, పప్పు, రసం, అప్పడాలు, ఉసిరి ఆవకాయ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బొబ్బట్లు. ఇవన్నీ మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తెచ్చాము. లంచ్కి అయితే మా హబ్బీస్ కూడా వచ్చారు. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అందరూ వాళ్ళ హబ్బీస్తో ఎంత చక్కగా కలిసి తిన్నారో చూద్దామా. మా వనభోజనాల్లో పెద్దలు, పిల్లలు అందరూ ఉన్నారు. పిల్లలు చూడండి ఇక్కడ ఉసిరికాయలతో ఆడుకునే ఆటలు. ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ ఉసిరి చెట్టు దగ్గర పెట్టి దండం పెట్టిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేసాము. మా లంచ్ సెషన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇలా అందరూ కలిసి కొసరి వడ్డించుకొని తింటే అబ్బా, సామూహిక సహజీవనంలో ఇంత మంచి రుచి ఉందా అని అనిపించక మాందు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు.
వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెప్తుంది చరక సంహిత. మరి ఇంతలా ప్రయోజనాలున్న ఉసిరిని ఈ రోజు నుంచి మన ఆహారంలో ప్రతిరోజు ఉండేలా చూద్దాం. ఈ వనభోజనాల్లో ముఖ్యంగా శాకాహారం ఉండాలి. మా వనభోజనాల్లో ప్రతి ఒక్కరము చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని లాంటిది. రోజు ఏదో ఒక రూపంలో మనం ఉసిరికాయల్ని తినాలి. ఇలా తినడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత తగ్గి సమతుల్యం అవుతుంది. ఈ ఉసిరి చెట్టు గాలి కూడా మంచిదే. అందుకే ఈ మాసంలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వనభోజనాలంటూ చెట్టు దగ్గర గడపాలని చెప్తారు పెద్దలు. అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని అన్వేషిస్తుంటారు జనులు. ఈ మాసంలో ఇంత పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. ఉసిరి చెట్టు అందుబాటులో లేకపోయినా దాని కొమ్మనైనా వెంట తీసుకుని వెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా వనభోజనాల విశిష్టతను. మీరు కూడా వనభోజనానికి రెడీ అయిపోండి. మరి భోజనాల తర్వాత అయితే రీల్స్ చాలానే చేశాము. మా వనభోజనాలను చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.